కొంతమందిని గమనిస్తూ ఉంటే అవి ఎలా ఉంటాయంటే, వందనాలన్నా అన్నట్టే ఉంటది కానీ నీకు దండంరా నాయన అన్నట్టు ఉంటది. వందనాలక్క అన్నట్టు ఉంటది కానీ అమ్మ తల్లి నీకు దండం అమ్మ అన్నట్టు ఉంటది. కాబట్టి ఎక్కడా కూడా ప్రేమ లేకుండా, ఎక్కడా కూడా ఒకరినొకరు సహించుకోలేకుండా, ఎక్కడా కూడా ఐక్యంగా మనం ఉండకుండా విరోధమైన మనస్తత్వాలు కలిగిన వారమై ఉంటూ కూడా నేను క్రీస్తుకు సంబంధించిన వాడును, నేను దేవుని బిడ్డనని మనము చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయం కదా. దేవుడు ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకోండి. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు క్రీస్తుకు సంబంధించిన వాడివైతే, ఆయన కుమారుడు అయితే, ఆయన కుమార్తెవైతే అందరితో ఐక్యంగా ఉంటున్నావా?